నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రమాణ స్వీకారం తర్వాత నరేంద్ర మోదీ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 13వ తేదీ రోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా వివిధ నిఘా విభాగాల అధిపతులు, ఆర్మీ అధికారులతో అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సరిగ్గా 2 రోజులకు 16వ తేదీన కేంద్ర హోంమంత్రి అజిత్ దోవల్ మరో అత్యున్నత భేటీని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కాబోయే ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, సిఆర్పీఎఫ్ డీజీ అనీష్ దయాల్ సింగ్, బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్, జమ్మూ కాశ్మీర్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆర్ఆర్ స్వైన్ హాజరయ్యారు. ఈ 2 సమావేశాల ఏకైక ఎజెండా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడుల నియంత్రణ చర్యలే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ నిర్వహించిన ఈ సమావేశానికి ముందు 2 రోజుల పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో డిప్యూటీ ఎన్ఎస్ఏలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లోని కీలక అధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ డేకాతో పాటు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా వ్యూహాత్మక వ్యవహారాలు చూస్తున్న లెఫ్టినెంట్ జనరల్ తరుణ్ కుమార్ ఐష్ సమావేశమయ్యారు. తరుణ్ కుమార్ ఐష్ ప్రస్తుతం భారత సైనిక నిఘా విభాగం బాధ్యతల్లో ఉన్నారు. అంతేకాదు, జూన్ 16వ తేదీ సమావేశానికి ముందు 2 రోజుల పాటు కూడా రక్షణ, హోంశాఖ, నిఘా విభాగాల్లో పనిచేసే అధికారులంతా తీవ్రమైన పని ఒత్తిడిలో కనిపించినట్లు కొన్ని పత్రికలు కథనాలు రాశాయి. కశ్మీర్లో, జమ్మూలో వివిధ విభాగాల బాధ్యతలు చూస్తున్న కీలక అధికారులు హుటాహుటిన దేశ రాజధానికి చేరుకున్నారు. 16వ తేదీన అమిత్ షా నిర్వహించిన సమావేశమని ఆ తర్వాత తెలిసింది. జూన్ 2వ వారంలో 10 రోజుల వ్యవధిలోనే 4 ఉగ్ర దాడి ఘటనలు జరిగాయి. ఒకవైపు అమర్నాథ్ యాత్రకు సమయం దగ్గర పడుతోంది. యాత్రకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉపయోగిస్తున్న సొరంగాలను గుర్తించాలని, అదే సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. జీరో టెర్రరిజం వ్యూహాన్ని అమలు చేయాలని నిర్దేశించారు. ఇక ప్రధాని మోదీ నాయకత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది లగాయతూ ప్రధాని కార్యాలయం సహా హోంశాఖ, నిఘా విభాగాలు, అజిత్ దోవల్ లాంటి కీలక అధికారులు ఎప్పుడూ ఇంత తీవ్ర స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తయారు చేసిన దాఖలాలు లేవంటారు ఢిల్లీ వ్యవహారాలు తెలిసిన వారు. 370 అధికరణం రద్దుకు ముందు, ఆ తర్వాత కూడా ఈ స్థాయి అత్యున్నత సమావేశాలు ప్రధాని గాని, హోంమంత్రి గాని నిర్వహించలేదట. 2019, 2020లో 2 ఏళ్ల పాటు ఉగ్రవాద చర్యలను కొంతమేర కట్టడి చేశాయి సాయుధ బలగాలు. 2021 తర్వాత క్రమంగా పట్టు తప్పినట్టుగా కనిపిస్తోంది. 2021 నుంచి మొన్నటి రియాసీ దాడి వరకు జమ్మూ కాశ్మీర్లో మొత్తం 73 ఉగ్రవాద దాడులు జరిగాయి. కేవలం ఒక్క జమ్మూ రీజియన్లోనే 29 దాడులు జరిగాయి. ప్రభుత్వ సాయుధ బలగాలు, వాటికి ఉప్పందించే నిఘా విభాగాలు రేయింబవళ్లు శ్రమించినా చాప కింద నీరులా ఉగ్రవాదం రూటును, రూపాన్ని మార్చుకొని హంతక దాడులకు దిగుతోంది. ఉగ్రవాదం క్రమంగా కశ్మీర్ లోయ నుంచి జమ్మూకు మకాం మార్చినట్లు కనిపిస్తోంది. పీర్ పంజల్ పర్వత శ్రేణుల్లోని దక్షిణ భాగం సైనిక బలగాలకు సవాల్ విసురుతోంది. దక్షిణ కశ్మీర్లో పట్టు కోల్పోతున్న కొద్దీ పీర్ పంజల్పై దృష్టి సారిస్తోంది ఉగ్రమూకల బృందం. 288 కిలోమీటర్ల మేర విస్తరించిన సుదీర్ఘ పర్వత శ్రేణులు క్రమంగా ఉగ్రమూకలకు స్వర్గధామంగా మారుతుండడం ఆందోళనకు గురిచేస్తోన్న అంశం. ఉగ్రవాదం జడలు విప్పగానే దేశంలోని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై 370 అధికరణం రద్దుపై రచ్చ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. దశాబ్దాలుగా వేళ్లూనుకున్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించడంలో కొన్ని ఆచరణాత్మక సమస్యలుంటాయి. సాంకేతిక అవరోధాలు ఉంటాయి. సాయుధ బలగాల మోహరింపులో అనేక చిక్కులు ఉంటాయి. సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఒక తీవ్రమైన అంశంపై వైఖరి ప్రకటిస్తున్నప్పుడు అన్నింటినీ పరిగణలోకి తీసుకోవడంలో రాజకీయ పరిణతి ఉంటుంది. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీకి కశ్మీర్ సమస్యను ఎదుర్కోవడంలో ఉండే కష్ట నష్టాలు తెలిసినప్పటికీ అవకాశవాదం, అర్ధరహిత ఆరోపణలకు దిగుతోంది. గడిచిన 27 ఏళ్లలో 6700 మంది సైనికులు, వివిధ ర్యాంకుల అధికారులు అమరులయ్యారు. మిలిటెంట్ల చేతిలో 7100 మంది సాధారణ పౌరులు కూడా చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2019 ఆగస్టులో 370 అధికరణం రద్దు తర్వాత 189 మంది సైనికులు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ అంగవైకల్యంతో ఉద్యోగాలు వదులుకున్నారు.
ఈ సమస్యల మధ్యే దాడి వ్యూహాన్ని, రక్షణ ఎత్తుగడలను రచించాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని సాధక బాధకాలుంటాయి. 370 అధికరణం రద్దు తర్వాత భారత సైన్యం కశ్మీర్ లోయలో, మరీ ముఖ్యంగా దక్షిణ కశ్మీర్పై దృష్టి కేంద్రీకరించింది. బలగాలను అందుకు అనుగుణంగా మోహరించింది. అదే తరహా ఫోర్స్ కంపోజిషన్ చేసింది. జమ్మూ, పీర్ పంజల్ అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాదం పెచ్చరిల్లుతుందని పసిగట్టినా ఇంత త్వరగా ఈ స్థాయిలో పంజా విసురుతుందని మాత్రం అంచనా కట్టలేకపోయింది. భౌగోళిక ప్రతికూలతను అనుకూలంగా మార్చుకొని విస్తరించే ప్రమాదముందనే అంచనాలు ఉన్నప్పటికీ అమిత వేగంతో పాకుతుందని మాత్రం గ్రహించలేదు. దీనికి తోడు సాధారణ పౌరుల్లా ప్రవేశించడంతో పాటు ఇతరేతర మార్గాల్లో ఆయుధాలను రవాణా చేసుకోవడంతో బలగాలకు సవాల్గా మారింది ఈ ఉగ్ర చర్యలు. సొరంగ వ్యూహం కూడా దీనికి తోడు కావడంతో సాయుధ ఉగ్రవాదుల కదలిక మరింత పెరిగింది. అంతేకాదు 370 అధికరణం రద్దు తర్వాత కేంద్ర సాయుధ బలగాలు పెద్ద ఎత్తున విరుచుకుపడడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించింది. సెల్ ఫోన్లు వాడకం వల్ల ఉగ్రవాదులు చాలా సులభంగా బలగాల చేతికి చిక్కారు. 2023 సెప్టెంబర్లో భారత సైన్యం రోజుల తరబడి ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 9 రోజుల పాటు ఈ సర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్స్ తర్వాత జైషే మహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలు సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించినట్టు తెలుస్తోంది. మాన్యువల్ ఇన్ఫార్మర్, కొరియర్ వ్యవస్థను మెరుగుపరుచుకున్నాయి. కశ్మీర్ లోయలో జరిగిన ఎన్కౌంటర్ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న ఉగ్రవాద సంస్థలు అటవీ ప్రాంతాలను తమ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నాయి. ఒకవైపు ఉగ్రవాద కార్యకలాపాల తీరుతెన్నులు మారిపోవడం, మరోవైపు సైనిక బలగాలు పాటించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్ SOP యథాతథంగా ఉండడం కూడా టెక్నాలజికల్ అండ్ టాక్టికల్ మిస్ మ్యాచ్ కు కారణమని కేంద్ర నిఘా విభాగాలు తేల్చాయి. అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించే మార్గాల్లో ఉండాల్సినన్ని చెక్ పోస్టులు లేకపోవడం కూడా ఉగ్రవాదుల కదలికలు సులభం కావడానికి కారణమని చెప్పాలి. చెక్ పోస్టులు పెట్టడం అంటే కేవలం అక్కడికే పరిమితం కావడం కుదరదు. చెక్ పాయింట్ల చుట్టూతా భద్రతా సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. వారి రక్షణ కోసం పెట్రోలింగ్ టీంలను, లాజిస్టిక్ బృందాలను పురమాయించాల్సి ఉంటుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వ అనుమతితో పాటు రక్షణ శాఖతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు అటవీ శాఖ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గతంలో కశ్మీర్ లోయలో పాటించిన రక్షణ, దాడి వ్యూహాన్ని మొత్తం జమ్మూ రీజియన్కు మార్చాలన్నమాట. ఇదంతా చేయాలంటే కేంద్రం అన్ని శాఖలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసమే హై లెవెల్ కమిటీని సమావేశపరిచింది కేంద్రం. ఉగ్రవాదుల మరో ప్రమాదకరమైన వ్యూహం కూడా ఇందులో ఉంది. జమ్మూ రీజియన్లో టెర్రర్ బేస్ను పటిష్టం చేయడం వల్ల బలగాల దృష్టిని మరల్చవచ్చు. దీంతో కశ్మీర్ లోయలో బలహీనపడిన తమ బేస్ ఏరియాను తిరిగి అధీనంలోకి తీసుకోవచ్చనే వ్యూహం ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ తరహా గెరిల్లా వ్యూహం ఉండే అవకాశం ఉండడంతో కేంద్రం కొత్త వ్యూహాన్ని రూపొందిస్తోంది. పూంచ్, రాజౌరిల్లో చోటు చేసుకున్న ఘటనలన్నీ పథకం ప్రకారం చేసినవేనని సైన్యం గుర్తించింది. పూంచ్ సెక్టర్లోని కృష్ణా ఘాటీలో అంతకుముందు డేరాకీ గలీలో జరిగిన దాడుల్లో వాడిన తూటాలు 2023 అక్టోబర్, డిసెంబర్ మధ్య తయారైనట్లు ఆయుధ నిపుణులు తేల్చారు. అంటే ఉగ్రవాదులకు నిరంతరం మందుగుండు సామాగ్రి అందుతున్నట్లు సైన్యం పసిగట్టింది. ఏ మార్గాల ద్వారా అందుతున్నాయో తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కొన్ని సఫలమైనప్పటికీ కీలక సమాచారం ఏదీ దొరకలేదని తెలుస్తోంది. అంతేకాదు పీర్ పంజల్ పర్వత శ్రేణుల చుట్టూతా ఉగ్రవాదుల ఇన్ఫార్మర్ నెట్వర్క్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నట్లు సైన్యం గుర్తించింది. అన్నింటికీ మించి స్థానికుల సహకారం అందడం బలగాలకు తలకు మించిన భారంగా మారింది. జూన్ 13న ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత పీర్ పంజల్ పర్వత శ్రేణుల్లో ఉగ్రవాదుల కదలికల గురించి ఇన్ఫార్మర్ యంత్రాంగం ద్వారా గడిచిన నెల రోజులుగా అందిన సమాచారాన్ని, నిఘా విభాగాల నివేదికలను క్రోడీకరించే పనిలో ఉన్నారు NIA అధికారులు. జమ్మూ కాశ్మీర్లో బలగాల మోహరింపు ఒకంత పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ 60 హైటెక్ UAV డ్రోన్లను కశ్మీర్ పోలీసుల కోసం ప్రత్యేకంగా పురమాయించింది. లోతట్టు అటవీ ప్రాంతాల్లో, దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కదలికలు తెలుసుకునేందుకు మినీ రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ డ్రోన్లను కూడా కేంద్ర హోంశాఖ కశ్మీర్ పోలీసులకు సమకూర్చింది. అయితే కేవలం సాంకేతికత, ఆయుధ సంపత్తి, బలగాల సంఖ్య మాత్రమే ఉగ్రవాదాన్ని నియంత్రించలేదు అని గుర్తించిన కేంద్రం పౌర సమాజ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్ పునర్నిర్మాణ లక్ష్యంతో పనిచేసే పౌర సమాజ సంస్థల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. మొత్తంగా కేంద్రం రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ బహుముఖ వ్యూహాన్ని అమలు చేయనుందని తెలుస్తోంది.
కేంద్రం చేపట్టిన ఈ ఉగ్రవాద నిర్మూలన వ్యూహం విజయవంతం కావాలని మనము కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.